భూ కబ్జా కేసులో పరారీలో ఉన్న వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయనపై గతంలో ఉన్న రౌడీ షీట్ ఎత్తేయడంపై విచారణకు ఆదేశిస్తామన్నారు విజయవాడ సిపి. మరోవైపు గౌతమ్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు వ్యవహరించిన తీరుపై అంబటి రాంబాబు మండిపడ్డారు. తన భూమి కబ్జాకు యత్నించడంతో పాటు తనపై హత్యాయత్నం చేశారన్న ఉమామహేశ్వర్ ఫిర్యాదుతో వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్లో A1 గా గౌతమ్ రెడ్డి పేరు చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే 4గురిని అరెస్టు చేశామని, గౌతమ్ రెడ్డితో పాటు మరో 5గురు పరారీలో ఉన్నారన్నారు విజయవాడ సిపి. ఈ మోటివ్ సంబంధించి ఆయన ఫిర్యాదు ఇచ్చారు. గౌతమ్ రెడ్డి గారిని A1 గా మనం పెట్టి ఒక కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు గౌతమ్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు ఫ్యాన్ పార్టీ లీడర్స్. గౌతమ్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు ప్రవేశించిన తీరు దుర్మార్గమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కనీస నిబంధనల్ని కూడా పోలీసులు పాటించలేదన్నారు. డీజీపీని అడుగుతా ఉన్నా, మీకు తెలియకోకుండా వచ్చారా? మీ ఆదేశాలతో వచ్చారు, దొంగచాటుగా వచ్చారు. ఇల్లు డోర్ పగలగొట్టి, విండో పగలగొట్టి ఒక రాబరీ చేయడానికి వచ్చిన వ్యక్తుల్లాగా, ఒక దొంగల్లాగా పోలీసులు ప్రవేశించారండి. ఏం పోయేకాలం వచ్చిందా మీకు? నాకు అర్థం కాలేదు. సమాజంలో గౌతమ్ రెడ్డిపై ఫిర్యాదు వస్తే అరెస్టు చేయడంలో తప్పులేదు, కానీ పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు వైసీపీ నేతలు. కాకీలు హుందాగా వ్యవహరించాలన్నారు.